ఫ్రెండ్స్, మీలో ఎవరైనా హార్డ్ కోర్ ఐఓఎస్ డెవలపరా? సో ఈ వీడియో అయితే మీకోసమే. చూడండి, ఈ వీడియో ఏంటంటే అబ్రాడ్లో వచ్చి మీరు ఐఓఎస్ డెవలప్మెంట్ అయితే చేయొచ్చు విత్ 7 lakhs రూపీస్ స్టైఫండ్తోని. కోర్స్ 10 months అనమాట. కోర్స్ అయిపోయేసరికి మీకు 7 lakhs అయితే వస్తుంది. టోటల్ ఐఓఎస్ ఎన్విరాన్మెంట్. సో మీరు ఐఓఎస్ డెవలపర్, ఐఓఎస్ గేమర్ ఆర్ ఐఓఎస్ డిజైనర్ అవ్వాలనుకుంటే మీరు ఈజీగా అవ్వచ్చు అనమాట. ఈ వీడియో మీకోసమే. మొత్తం వీడియో చూడండి. మొత్తం వీడియో చూసాక ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్లో అడగండి. వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ అయ్యేసరికి సబ్స్క్రిప్షన్ వర్త్ అని మీకు ఫీలింగ్ వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హరే కృష్ణ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరున్నా? చాలా రోజులకి మళ్ళీ మీ ముందుకు వచ్చాను నేను. సో ఈరోజు అయితే ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఎడ్యుకేషన్ కోసం. సో ఈ టాపిక్ అయితే మీకు పక్కాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ టాపిక్ ఎవరున్నా తెలుగులో ఇప్పటివరకు చేయలేదన్నమాట. నేనే చేస్తాను ఫస్ట్ టైము, ఎందుకంటే మాకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. సో ఇప్పుడు అయితే మీకు నేను క్లియర్గా చెప్తాను. ఛానల్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఓకేనా? ఒకటి రెండు మర్చిపోతానని చెప్పి ప్రతిదిన బుక్లో అయితే రాసుకొని వచ్చాను. చీటీ రాసుకొచ్చా, ఒకటి రెండు మర్చిపోతానని, అన్నీ మీకు క్లియర్గా చెప్దామని. సో ఈరోజు అయితే నేను మీకు చెప్పబోతున్న టాపిక్ పేరు ఏంటంటే యాపిల్ డెవలపర్ అకాడమీ. సో ఈ యాపిల్ డెవలపర్ అకాడమీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. అంటే మన తెలుగులో అయితే ఒక 1%, 2% పీపుల్కి తెలుసు, ఇంకెవ్వరికి తెలీదు. సో ఈరోజు మీకు ఈ కోర్సు గురించి మొత్తం చెప్పి, ఈ కోర్సు వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఈ కోర్సు వల్ల మనకి ఏమైనా లాభం లైక్ డబ్బులు అవి ఏమైనా వస్తాయా ఏంటి అనేది మొత్తం చెప్పబోతున్నాను. కోర్సు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వీసా ప్రొసీజర్ ప్రతిదీ కవర్ చేయబోతున్నాను. వీడియో మొత్తం చివరి వరకు చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మీకు మనీ కూడా చాలా చాలా సేవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ యాపిల్ అకాడమీ అంటే ఏంటి? యాపిల్ అకాడమీ అంటే సింపుల్గా చెప్పాలంటే, యాపిల్ ఉంది కదా, సో యాపిల్ అనేది కొన్ని యూనివర్సిటీస్తోని కాంటాక్ట్ తీసుకొని స్టూడెంట్స్కి అనమాట, అంటే ఎవ్రీ ఇయర్ 240 నియర్లీ 300 స్టూడెంట్స్కి అయితే ఫ్రీ ఐఓఎస్ డెవలపింగ్ నేర్పిస్తుంది అనమాట. అంటే ఐఓఎస్ యాప్ డెవలపింగ్ అండ్ ఐఓఎస్ తాలూకా లైక్ డిజైన్, ఆర్కిటెక్చరు, గైడ్ లైన్స్ ఇవన్నీ టోటల్ ఐఓఎస్ది నేర్పిస్తుంది విత్ స్టైఫండ్తో అనమాట. సో ఎవరైనా ఈజీగా వెళ్ళిపోతారా ఈ కోర్స్కి? చాలా కష్టం. అది ఈజీగా వెళ్ళడం అయితే చాలా కష్టం. సో ఏంటంటే, సో ఈ ఈ ఈ కోర్సుకు కూడా ఒక పర్టికులర్ ప్రొసీజర్ అయితే ఉంటుంది అనమాట. ప్రొసీజర్ ఇన్ ద సెన్స్ లైక్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఇవన్నీ ఉంటాయి. సో ఈ కోర్స్ వచ్చేసరికి ఓన్లీ 5 కంట్రీస్లో అయితే అవైలబుల్గా ఉందన్నమాట. 5 కంట్రీస్ వచ్చేసరికి బ్రెజిల్, కొరియా, ఇండోనేషియా, ఇటలీ, యూఎస్ అండ్ సౌదీ అరేబియా. బ్రెజిల్లో అయితే ఫస్ట్ అకాడమీ అయితే పెట్టారనమాట యాపిల్ది అప్పుడులోనే. అది ఇప్పటికొచ్చి దగ్గర దగ్గర ఒక 10-15 years అయితే అయ్యి ఉంటుంది నాకు తెలిసి, నాకు కూడా కరెక్ట్గా తెలీదు. బట్ బ్రెజిల్లో అయితే ఫస్ట్ ఉంది. సో ఇప్పుడు లక్కీగా మీకు చెప్పబోతుంది ఏంటంటే, ఇటలీలో కూడా యాపిల్ డెవలపర్ అకాడమీ ఉంది. అండ్ అది కూడా మన యూనివర్సిటీ ఆఫ్ నేపిల్స్ ఫెడరికో 2లోనే అయితే ఉందన్నమాట యాపిల్ డెవలపర్ అకాడమీ. ఈ యూనివర్సిటీ యాపిల్ కొలాబరేషన్తో ఈ ప్రోగ్రామ్ని అయితే తీసుకొచ్చారు. యూరోప్లో వచ్చేసరికి ఇదే ఫస్ట్ అకాడమీ అనమాట. అదొక చాలా ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవాలి యాజ్ ఏ ఇటలీలో నేను చదువుతున్న స్టూడెంట్గా. సో నేను కూడా యూనివర్సిటీ ఆఫ్ నేపిల్స్ ఫెడరికో 2లో చదువుతున్నాను. సో ఈ కోర్స్ అనే వచ్చేసరికి యూనివర్సిటీ ఆఫ్ నేపిల్స్ ఫెడరికో 2లో అయితే ఉంది. సో బేసికల్గా మనం చూసుకుంటే, స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటే, ఇయర్లీ వన్స్ అనేది కోర్స్ అయితే ఉంటుంది. 10 months అయితే కోర్స్ ఉంటుంది. 10 months ఇన్ ద సెన్స్ లైక్ ఫ్రమ్ సెప్టెంబర్ టు జూన్ వరకు అయితే ఈ కోర్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ కోర్సుకి రిక్రూట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దంటే, జనవరిలోనే వాళ్ళు కాల్ని అయితే రిలీజ్ చేస్తారు. ఆ వెబ్సైట్ పేరు వచ్చేసరికి developeracademy.unina.it అనమాట. ఏ కంట్రీ నుండైనా మీరు రావచ్చు, ఇండియాలో ఉన్నా సరే ఏం పర్లేదు మీకు. వీసా అయితే లైక్ యూనివర్సిటీ స్టూడెంట్ లాగే మీకు వీసా కూడా స్పాన్సర్ చేస్తారనమాట. అండ్ 100% వీసా సక్సెస్ రేట్. మీరు ఒకవేళ ఎగ్జామ్ పాస్ అయితే మాత్రం
మీకు పక్కాగా వీసా అయితే వస్తుందన్నమాట, అది మాత్రం ష్యూర్. సో సో ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకుంటే ఈ కాల్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుద్దంటే జనవరిలో అయితే అవుతుంది. ఫిబ్రవరి మార్చ్ కల్లా అయితే కాల్ అయితే క్లోజ్ అయిపోద్ది, ఈ అకాడమీ తాలూకు కాల్. సో ఈలోపు మీరు ఏం చేయాలంటే మీ స్కైప్ ఐడి, పాస్పోర్టు ఇవన్నీ ఉంచుకొని, మీ మీద పోలీస్ కేసులు అవేటి ఉండకూడదన్నమాట. ఇవన్నీ ఉంచుకొని మీరు నీట్గా మీ రెజ్యూమే అండ్ మోటివేషన్ లెటరు ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఆ వెబ్సైట్ని మీకు ప్రతిదీ గైడ్ చేస్తుంది అనమాట. ఆ వెబ్సైట్లో మీరైతే ఏంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి ఫామ్ని అయితే ఫిల్ చేస్తారు. ఫామ్ని ఫిల్ చేశాక మీకు వాళ్ళు నెక్స్ట్ అనేది ఎగ్జామ్ అనమాట. ఎగ్జామ్ వచ్చేసరికి ఎంత ఒక 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. లైక్ యాప్టిట్యూడ్, రీజనింగ్, వెరీ బేసిక్, చాలా బేసిక్, అసలు ప్రతి ఒక్కడు రాయగలడు, దానికి అంత ప్రిపేర్ కూడా అవ్వక్కర్లేదు. తర్వాత ఏంటి యాపిల్ ఎన్విరాన్మెంట్ తాలూకా క్వశ్చన్స్ ఒక 10 ఉంటాయి అన్నమాట. తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మీద ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి బేసిక్, లైక్ క్లాస్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇలాంటివి చిన్న చిన్న క్వశ్చన్లు అయితే ఉంటాయి అన్నమాట. మనం ఈజీగా పాస్ అయిపోవచ్చు. సో ఏంటంటే ఈ టెస్ట్ అనేది 40 మార్క్స్కి ఉంటుంది అండ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. సో కేర్ఫుల్గా రాయాలి మీరు. సో ఈ టెస్ట్ అయిపోద్ది. ఈ టెస్ట్ ఎప్పుడు ఏప్రిల్లో అవుతుంది టెస్ట్. మీకు ఒక పర్టికులర్ స్లాట్ వస్తుంది అండ్ ఆ స్లాట్లోని మీరు ఎగ్జామ్ అయితే రాసేయాలి మీ ఇంటి నుండేనే, మీ ల్యాప్టాప్ నుంచి. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి టెస్ట్కి ఎలిజిబుల్ అనమాట. టెస్ట్ మీరు రాసే ముందు మీ ఐడి కార్డు అయితే చూపెట్టాలి స్క్రీన్లోని. సో టెస్ట్ అయిపోయింది. టెస్ట్ 60 మార్క్స్కి కదా, 40 క్వశ్చన్స్, మీరు పాస్ అయిపోయారు. పాస్ అయిపోయాక అప్పుడు ఏంటి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, టెస్ట్ పాస్ అయిపోయాక మీకు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో మీరు పాస్ అయితేనే అవుతుంది. ఆ ఇంటర్వ్యూ ఏంటంటే చాలా నీట్గా ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఏంటి లా చదువుతున్నావు ఆర్ మెడిసిన్ చదువుతున్నావు, నువ్వు కూడా యాపిల్ అకాడమీ చేయొచ్చు. నేను కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను, నేను కూడా యాపిల్ అకాడమీ చేయొచ్చు. నువ్వు లా చదువుతూ, నువ్వు మెడిసిన్ చదువుతూ నువ్వు యాపిల్ అకాడమీకి అడ్మిట్ అవ్వచ్చు. నేను కంప్యూటర్ సైన్స్ చదువుతూ నేను అడ్మిట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే పర్టికులర్గా చెప్పాలంటే మీరు చాలా కేర్ఫుల్గా ఇంటర్వ్యూ అయితే చేయాలన్నమాట. అండ్ ఇంటర్వ్యూవర్ కూడా మీకు చాలా నీట్గా, అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఇవన్నీ మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్లో ఉండండి. నెక్స్ట్ ఇయర్ కాల్ ఓపెన్ అయిన వెంటనే నేను మీకు అన్నీ క్లియర్గా చెప్తాను ఇంటర్వ్యూలు ఏ విధంగా అడుగుతారు ఏంటనేది. సో ఇది పెద్ద డీల్ కాదు. సో ఇంటర్వ్యూ అనేది చాలా క్రూషియల్. మీరు ఇంటర్వ్యూ అనేది ఎంత బాగా పెర్ఫామ్ చేస్తే అంత బాగా మీకు అయితే యాపిల్ అకాడమీలోని మీరు అడ్మిట్ అయితే అవ్వచ్చు. సో ఇంటర్వ్యూ అయిపోద్ది. ఇంటర్వ్యూ అయిపోయాక 240 క్యాండిడేట్స్ ఉంటారనమాట. ఇది ఎవరికి తెలియదు కాబట్టి చాలా ఎక్కువ కాంపిటీషన్ కూడా ఉండదు, అది ఒక గొప్ప విషయం అని చెప్పుకోవాలి. సో 240 పీపుల్ ఉంటారు. 240 స్టూడెంట్స్ని అయితే అడ్మిట్ చేస్తారనమాట. 240 స్టూడెంట్స్ని అడ్మిట్ చేసి 8,000 euros అయితే మీకు స్టైఫండ్గా పే చేస్తారు. మీకు ట్యాక్స్లన్నీ పోగా 7 lakhs దగ్గర వరకు అయితే వస్తుంది అనమాట. ట్యాక్స్ ఉంటుంది కదా, సో ట్యాక్స్లు పోతాయి. ట్యాక్స్లో పోయి అండ్ ఇంకోటి ఏంటంటే మీకు నెలకి పే చేయరు. మీరు 10 months కంప్లీట్ చేసి అటెండెన్స్ 75%, 80% అబవ్ ఉంటేనే మీకు డబ్బులు అయితే ఇస్తారనమాట. బట్ అడ్మిట్ అయిన ప్రతి ఒక్కరికి పక్కగా డబ్బులు అయితే వస్తాయి. నాకు ఆ హ్యాక్స్ అన్నీ తెలుసు, నేను అన్నీ చెప్తాను, ఎందుకంటే నేను ఫార్మర్ యాపిల్ డెవలపర్ అకాడమీ స్టూడెంట్ని కాబట్టి. అండ్ సో ఇదనమాట. సో మీరు సక్సెస్ఫుల్గా అడ్మిట్ అయిపోయారు. సో యాపిల్ అకాడమీ వల్ల పెర్క్స్ ఏంటి, తర్వాత దానివల్ల యూజ్ఫుల్నెస్ ఏంటి, ఇవన్నీ మీకైతే ఇప్పుడు చెప్పబోతున్నాను. మీరు అడ్మిట్ అయితే అయిపోయారనమాట. మీరు సెప్టెంబర్ నుండి జాయిన్ అవుతారు. సో ఇప్పుడు నార్మల్ యాపిల్ అకాడమీ తోలికి పెర్క్స్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మీకు మనీ వస్తుంది, వీసా స్పాన్సర్ చేస్తారు. ఆ తర్వాత మీకు గ్యాడ్జెట్స్ ఇస్తారనమాట. అంటే దగ్గర సుమారు మ్యాక్బుక్ ప్రో చాలా హై లైక్ M3 M2 చిప్ ఉన్న మ్యాక్బుక్ అనేది మీకు ఇస్తారనమాట. సో ఆ మ్యాక్బుక్ కాస్ట్ వచ్చేసరికి దగ్గర 2 లక్షలు ఉంటుంది. అది మీకు అడగరు కూడా చుట్టూ తిరిగి. లైక్ ఫస్ట్ ఒక 3 years తర్వాత ఇచ్చేయాలి అది ఇది అంటారు, కానీ ఎవరికైతే పక్కాగా అడగరనమాట. సో అదైతే పక్కా. ఆ తర్వాత వచ్చేసరికి ఐఫోన్ ఇస్తారనమాట. అంటే ఇప్పుడు మీరు ఇయర్ జాయిన్ అయ్యారనుకో, లైక్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన లేటెస్ట్ ఐఫోన్ అయితే మీకు ఇస్తారనమాట. అండ్ మీరు అకాడమీలోకి మీరు ఎంటర్ అయిపోయారు అనుకోండి, అప్పుడు మీకు ఐప్యాడ్, ఐవాచ్ ఇవన్నీ ఇస్తారనమాట. యాపిల్ వాచ్ ఇవన్నీ ఫ్రీగా, మీకు ఏమీ డబ్బులు గట్రా ఏమి అడగరనమాట. అదొక బెనిఫిట్.
అండ్ ఇంకొకటి ఏంటంటే సో అదొకటి కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు తప్పకుండా 18+ అయితే ఉండాలన్నమాట ఏజ్. సో ఇప్పుడు యాపిల్ అకాడమీలోని లైక్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది, ఏమేమి చూపిస్తారు, ఇవన్నీ మీకు చెప్తాను చూడండి. 3 ఉంటాయి అన్నమాట: డిజైను, డెవలప్మెంటు, గేమింగ్. టోటల్ ఐఓఎస్ అనమాట. టోటల్ అంటే టోటల్ ఐఓఎస్ గురించని. సో డిజైను, డెవలప్మెంట్, కోడింగ్, డిజైను, డెవలప్మెంట్ అండ్ గేమింగ్ కదా. సో మీరు ఏదో ఒక వైపు అయితే వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అయితే మేనేజ్మెంట్ వైపు కూడా వెళ్ళొచ్చు. లైక్ టీమ్ లీడ్గా కూడా చేయొచ్చు అనమాట. అంటే మీకు ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్లో మీరు టీమ్ లీడ్గా కూడా చేయొచ్చు అనమాట. సో నేనైతే నాది కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేనైతే ఐఓఎస్ డెవలప్మెంట్ అయితే తీసుకున్నాను, కోడింగ్ది. సో డిజైన్ నాకు అంతగా నచ్చలేదు అండ్ నాకు అర్థం కాలేదు కూడా, నాకు కొంచెం కష్టంగా అనిపించింది. గేమింగ్ వచ్చేసరికి మీరు ఒకవేళ గేమింగ్ కావాలంటే గేమింగ్ లైక్ స్ప్రైట్ కిట్ ఇవన్నీ యూస్ చేసి మీకు గేమింగ్ కూడా నేర్పిస్తారు. లైక్ ఆ తర్వాత డెవలప్మెంట్లో వచ్చేసరికి స్విఫ్ట్ లాంగ్వేజ్ ఉంటుంది. స్విఫ్ట్ తప్ప మీరు ఇంకెట్లా వాడకూడదు. మీరు వాడినప్పుడు యూఐ కిట్ అయినా వాడచ్చు. డిజైనింగ్ వచ్చేసరికి ఫిగ్మా ఉంటుంది అనమాట. సో ఫిగ్మాలోని మీరు డిజైనింగ్ అయితే చేయొచ్చు. ఫిగ్మా అయినా లేకపోతే ఇంకేవో ఉంటాయి, మనకి డిజైనింగ్ అంత బాగా తెలియదు, సారీ. సో ఇప్పుడు ఈ కోర్స్ వచ్చేసరికి 10 months కదా. సో 10 months ఎలాగ ఉంటుందంటే లైక్ 1 month 2 month ప్రాజెక్ట్స్ లాగా విడదీసి ఉంటుంది. ఫస్ట్ మీరు ఒకవేళ యాప్ డెవలప్మెంట్ ఏ ట్రాక్ పైనా సరే యాపిల్ మీకు మొత్తం మెంటర్స్తోని, పర్సనల్ మెంటర్స్తో మొత్తం మీకు నేర్పిస్తుంది. సో దాని గురించి మీరు ఏమీ భయపడద్దు. సో ఇదంతా నేర్పించాక ఇది 1 month 2 month లాగా ప్రాజెక్ట్స్ గట్రా ఉంటాయి కదా. ఆ ప్రాజెక్ట్స్ మీరు డిఫరెంట్ టీమ్మేట్స్తోని వివిధ దేశాల నుంచి మీరు ఈజీగా అందరితోని కొలాబరేట్ అయ్యి లైక్ ఫ్రెండ్షిప్ అయ్యి సూపర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అసలు. మీరు మాస్టర్స్ కన్నా ఇది చాలా ఎక్కువ చేస్తారనమాట. 2 షిఫ్ట్లు అయితే ఉంటుంది. రోజుకు 4 hours మీరు స్పెండ్ చేయాలి. అయితే మీరు మార్నింగ్ షిఫ్ట్ అయితే ఎంచుకోవచ్చు. మార్నింగ్ షిఫ్ట్ అయితే 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. ఈవినింగ్ షిఫ్ట్ అయితే అది మధ్యాహ్నం షిఫ్ట్ అయితే మధ్యాహ్నం 2 నుండి ఈవినింగ్ 6 వరకు, మండే టు ఫ్రైడే. అండ్ మధ్యలో మీకు హాలిడేస్ అవి కూడా పెట్టుకోవచ్చు. హాలిడేస్ ఉంటాయి, పబ్లిక్ హాలిడేస్, ఇటాలియన్ దాని పరంగా. అండ్ అంతే, మొత్తానికి బాగుంటుంది అనమాట. మొత్తం ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీకు వస్తాయి అండ్ ఫుల్ ఫ్రెండ్స్ అయితే తగులుతారు వేరు దేశాల నుండి. రష్యా, యుక్రెయిన్, తర్వాత బ్రెజిల్, మెక్సికో, ఇండోనేషియా, జపాను, చైనా, అటుపక్క నుండి ఇండియా, పాకిస్తాను, బంగ్లాదేశ్, అలాగా వివిధ దేశాలు. ఎవడికి తెలియదు మెయిన్ ఏంటంటే, ఎవరికైనా తెలిస్తే వెంటనే చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, అమెరికా అందరికీ తెలిసిపోయింది అమెరికా వెళ్ళాలని. సో అందరూ వెళ్ళిపోతున్నారు అమెరికా, అక్కడ జాబ్ లేట్ ఉండట్లేదు. అలాగే ఇది కూడా ఎవరికి తెలియదు. ఎవరికి తెలియనప్పుడే మీరు రావాలి. సో అలాగా వస్తే మీకు చాలా బెస్ట్ అనమాట. అందుకు నేను మరీ ఇది వీడియో అయితే మీకు చేసి చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? తర్వాత ఇంకోటి ఏంటంటే యాపిల్ అకాడమీలోని మీకు మీ తాలూకు ఫ్రీ డెవలపర్ అకౌంట్ అయితే ఇస్తారనమాట. మీరు చాలా ఫ్రీగా టీమ్ హెల్ప్తోని గట మీరు మీ ఓన్ యాప్స్ని డెవలప్ చేసి వితౌట్ ఎనీ హెజిటేషన్తోని మీరు హ్యాపీగా అయితే యాప్ స్టోర్లో అయితే పబ్లిష్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మీరు కోర్స్ కంప్లీట్ చేశాక మీకు అఫీషియల్ సర్టిఫికేషన్ వస్తుంది అనమాట యాపిల్ నుంచి. నాకైతే అఫీషియల్ సర్టిఫికేషన్ వచ్చింది డైరెక్ట్ యాపిల్ నుంచి. రేపు పొద్దున్న మీరు అది రెజ్యూమ్లోనే అందులోనైనా పెట్టుకోవచ్చు. అండ్ వరల్డ్లో దీనికంటూ ఒక చాలా రేంజ్ అయితే, అంటే చాలా వాల్యూ అయితే ఉందన్నమాట ఐఓఎస్ డెవలప్మెంట్ సర్టిఫికేషను, ఓకేనా? అది మీరు నార్మల్ థర్డ్ పార్టీ కన్సల్టెన్సీల నుండి గట్ట కూడా తెచ్చుకోవచ్చు, కానీ మీకు అఫీషియల్ యాపిల్ ఇస్తుందంటే అది మీరు ఆలోచించాలన్నమాట, ఓకేనా? ఓకే, సో ఇదన్నమాట ఇన్సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. బట్ ఏంటంటే కొద్దిగా చాలా ఎక్కువ మంది లైక్ వీళ్ళు ఎలాంటి అప్లికేషన్స్నైనా యాక్సెప్ట్ చేస్తారు, లైక్ ఎల్జిబిటిక్యూ ఫ్రెండ్లీ అండ్ ఎవ్రీథింగ్. సో దాని గురించి కూడా మీరు వరీ అవ్వద్దు. సో టోటల్ మ్యాక్సిమం ఎక్కువ లైక్ 40-50% అయితే ఇటాలియన్స్ ఉంటారు, ఇంకో 50% ఫారినర్స్ అయితే ఉంటారు అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు వీసా గురించి మాట్లాడదాం. యాపిల్ ఎంత ఇస్తుంది కదా, వీసా ఏంటి మరి పరిస్థితి అని. సో మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూని అయితే క్లియర్ చేస్తారో అప్పుడు మీకు వీసా అయితే ఒకటి వస్తుంది అనమాట. లైక్ వీసా తాలూకు కాంట్రాక్ట్ని అయితే ఒకటి ఇస్తారనమాట. లైక్ 10 months 1 year కాంట్రాక్ట్. 10 months అయితే ఇస్తారనమాట. కోర్స్ 10 months కాబట్టి
సో మీరేంటంటే ఈ వీసా ప్రొసీజర్కి జస్ట్ నార్మల్ అట్లీస్ట్ స్టూడెంట్ వీసా అలాగే వేస్తారు. బట్ స్టూడెంట్ వీసా కన్నా ఈ వీసా కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ వీసా ఏంటంటే లిమిటెడ్ టైం కోర్సు అండ్ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీలా తీసుకొని మీకు ఈజీగా వీసాని అయితే చాలా వేగంగా ప్రొవైడ్ చేస్తారు. అండ్ స్టూడెంట్కి అయితే మీరు 12 lakhs అలాగే వేయాలి కదా. సో దీనికైతే మీరు జస్ట్ 5-6 lakhs అయితే చూపిస్తే చాలు అనమాట. ఐటీఆర్సీ ఇవన్నీ మిగతావన్నీ కామన్. అంత ఎక్కువ అసలు నార్మల్ అట్లీస్ట్ స్టూడెంట్ వీసా కన్నా దీనికైతే అంత ఎక్కువ కష్టపడక్కర్లేదు. అండ్ ఇంకొక ట్రిక్ ఏంటనుకుంటారు, యాపిల్ అకాడమీ కోర్స్ అయిపోయింది, మీరేం ఉద్యోగం వెతుక్కోలేదు, మీరు చుట్టూ తిరిగి ఇండియా వచ్చేయాలనుకుంటే అచ్చా లేదు, దానికి కూడా చాలా బొక్కలు ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఇప్పుడు మీరు ఈ యాపిల్ అకాడమీ కోర్స్ అయినప్పుడు ఇక్కడ ఇటలీ యూనివర్సిటీలో అడ్మిషన్ తెచ్చుకొని ఉండిపోవచ్చు అనమాట. అవన్నీ మీరు నాకు ప్రైవేట్గా మెసేజ్ చేయండి, ప్రతిదీ చెప్తాను. ఎందుకంటే అలాంటి పబ్లిక్గా చెప్పకూడదు, ఓకేనా? అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్. సో అదనమాట. సో వీసాని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఏం భయపడకండి. మీరు జస్ట్ వాళ్ళు చూపెట్టిన ఒక్క పేపర్ ఇలా చూపెట్టుకొని వీసా అప్లై చేసి సెప్టెంబర్ అక్టోబర్ కల్లా వస్తే మీరు హ్యాపీగా అకాడమీలోని ఫ్రెండ్స్తోని అందరితోని ఉంటారు. సో వీసా కూడా ఏం పర్లేదు. బట్ యాపిల్ అకాడమీ మీకు హౌస్ గట్రా ఏం ప్రొవైడ్ చేయదన్నమాట, అకామిడేషన్ గట్రా మీరు ఇటలీ వచ్చాక ఎదుక్కోవాలి. బట్ యాపిల్ అకాడమీ మీకు ఫుడ్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఫుడ్ మీన్స్ లైక్ నా ప్రీవియస్ వీడియోలో క్యూఆర్ గట్రా చూపెట్టాను కదా, మెన్సా అని, కాలేజ్ తాలూకా సెలెక్టెడ్ రెస్టారెంట్స్కి వెళ్ళి ఫ్రీగా తినొచ్చు అనమాట ఆ క్యూఆర్ కోడ్ చూపెట్టి, ఓకేనా? సో అదనమాట అదొకటి. సో ఇంకొక పెరికి ఏంటంటే, మీరు ఒకవేళ చాలా టాలెంటెడ్ ఐఓఎస్ డెవలపర్ అనుకోండి, మీరు ఒక మంచి యాప్ ప్రొవైడ్ చేశారనుకోండి, సో యాపిల్ అనేది ప్రతి జూన్లోని WWDC అని చెప్పి యూఎస్లోని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది, వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ అని. సో మీరు దానికి కూడా ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు. మా ఫ్రెండ్స్ చాలామంది సెలెక్ట్ అయ్యారు అండ్ వాళ్ళు వెళ్ళారు కూడా. బట్ నాదేంటంటే డేటా సైన్స్ కాబట్టి నేను అంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే యాపిల్ అకాడమీ మీద పెట్టలేదు. బట్ వాళ్ళైతే ఫుల్ ఐఓఎస్ డెవలపర్ అని చెప్పి పెట్టారనమాట. సో వాళ్ళైతే వెళ్ళారనమాట. సో WWDC డైరెక్ట్ మీకు ఏంటంటే అకాడమీయే మీకు మొత్తం టికెట్లు అన్నీ ప్రొవైడ్ చేసి యూఎస్కి పంపిస్తుంది, అకామిడేషన్ అన్నీ. సో అది చాలా తక్కువ మందికి వస్తుంది అనమాట, ఒక 5-6కి. అక్కడికి వెళ్ళాక మీకు బోల్డ్ గిఫ్ట్లు అయితే వస్తాయి. WWDC ఏంటంటే రాబోతున్న యాపిల్ ప్రొడక్ట్స్ని అయితే మీరు చెప్పబోతుంది. సో అదనమాట. అండ్ అంతే, వీసా గురించి చెప్పాను, ఐఓఎస్ ఎన్విరాన్మెంట్ అదే యాపిల్ అకాడమీ ఎన్విరాన్మెంట్ గురించి చెప్పాను, తర్వాత ఎగ్జామ్ గురించి చెప్పాను. సో తర్వాత వచ్చేసరికి లాస్ట్ యాపిల్ అకాడమీ జూన్లో ఎండ్ అయిపోద్ది అనమాట. లైక్ ఏప్రిల్లో అలాగా మీకు ఇంకొక నోటిఫికేషన్ అయితే వదులుతుంది యాపిల్. ఏంటంటే మీరు ఒకవేళ ఇంకొక 1 year ఎక్స్ట్రా చేయాలి అనుకున్నారు అనుకో, పియర్ ప్రోగ్రామ్ అని. సో అవుట్ ఆఫ్ దిస్ 240 స్టూడెంట్స్ ఉన్నారు కదా, అందులో ఒక 60 మెంబర్స్ని అయితే ఎంచుతుంది అనమాట. అది పియర్ ప్రోగ్రామ్ అంటారు దాన్ని. ఈ 60 మెంబర్స్ని ఎంచడానికి మీరు అయితే ఫుల్గా మీ 100% ఇవ్వాలన్నమాట. అండ్ 100% మీరు ఇవ్వాలి. అండ్ మీరు చాలా ఇంటరాక్టివ్గా ఉండాలి, లైక్ మెంటర్స్తోని గట్రా. అలాగుంటే మీరు ఇంకొక ఇయర్ కూడా యాపిల్ అకాడమీలో చేయొచ్చు. అండ్ ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకొక ఇయర్ ఎక్స్ట్రా చేస్తే ఆ ఇంకొక ఇయర్ కూడా మీకు డబ్బులు అయితే ఇస్తుంది అనమాట యాపిల్ అకాడమీ. సో అదనమాట. సో ఇప్పుడు యాపిల్ అకాడమీ చేసాక జాబ్స్ వస్తాయా ఏంటి పరిస్థితి అనే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అది కూడా చెప్తాను చూడండి. లాస్ట్ టైం నేను యాపిల్ అకాడమీ చేసినప్పుడు ఆన్ ద లాస్ట్ 2 days బిఫోర్ అనమాట, జాబ్ ఫేర్ అని ఒకటి ఉంటుంది అనమాట, ఫ్యూచర్ ఫేర్ అని. సుమారు వివిధ దేశాల నుంచి 102 కంపెనీస్ అయితే వచ్చాయన్నమాట. 102 కంపెనీస్ అయితే వచ్చి ప్రతి ఒక్కరిని చాలామందిని హైర్ చేసుకున్నాయి. అండ్ నాకు కూడా ఆఫర్ వచ్చింది. బట్ నేను ఇంటర్న్షిప్ చేయాలి, సో నేను ఆ ఆఫర్ని వదులుకున్నాను. సో అలాగా ప్రతి ఒక్కరికి పక్కాగా జాబ్ అయితే వస్తుంది. ఒకవేళ జాబ్ రాకపోయినా మీకు నెక్స్ట్ ఒకవేళ మీరు యాపిల్ అలుమినీ అవుతారు కదా, అలుమినీ అంటే ఫార్మర్ స్టూడెంట్. సో అలాగ అలుమినీ అయ్యాక మీకు మెంటర్స్ గట్రా మీతోని చాలా కాంటాక్ట్లో ఉండి అండ్ మీకు ఎలాగైనా జాబ్ హెల్ప్ అయితే చేస్తారనమాట. సో దాని గురించి ఏం భయపడద్దు. సో జాబ్ అయితే పక్కాగా వస్తుంది అనమాట మీరు మీ 100% ఇస్తే. ఒకవేళ మీరు వచ్చి ఆడుకొని జస్ట్ డబ్బులు వస్తాయి కదా అని చెప్పి అలాగ వచ్చి
అదే డివైజెస్ గట్రా వస్తాయి అని చెప్పి అలాగ వచ్చి ఇక్కడ ఏమీ చేయకపోతే మీకైతే జాబ్ అయితే ఏం రాదు. మీరు చదివిందంతా యూజ్లెస్ అయిపోద్ది అండ్ మీ టైం కూడా వేస్ట్ అయిపోద్ది. సో అది ఈ పియర్ ప్రోగ్రామ్ కోసం కూడా చెప్పాను కదా, ఈ పియర్ ప్రోగ్రామ్ అయితే మీరు మీ 100% ఇవ్వాలి. సో అది యాపిల్ అకాడమీ అయితే అదనమాట. ఇది ఎవ్వరికీ తెలీదు. సో నెక్స్ట్ ఇయర్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీకు పక్కాగా నేను హెల్ప్ చేస్తాను. ఎగ్జామ్ ఇవన్నీ ఎలాగ రాయాలో ఇవన్నీ నా నా పలంగా అయితే నేను మీకు చెప్తాను. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం, మనం హెల్ప్ చేసుకోవాలి. సో మీకు ప్రతిదిన ఏంటి పరిస్థితి, ఎలాగ ఎగ్జాము ఎలా పాస్ అవ్వాలి, ఇవన్నీ ఎక్కువ మార్కులు ఎలాగ రావాలి, ఇవన్నీ మీకు నేను హెల్ప్ చేస్తాను. సో మీరంతా చేయాల్సింది ఏంటంటే మీ క్లోజ్ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళతో మీరు కూడా లైక్ ఇప్పుడు మీ ఫ్రెండ్ మీరు వచ్చారంటే అప్పుడు హ్యాపీగా ఇక్కడ చిల్ అవుతూ చదువుకొని హ్యాపీగా చేయొచ్చు అనమాట. సో అందుకు మీ ఫ్రెండ్స్కి అలాగా తెలియజేసుకొని ప్రిపేర్ అయ్యి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ వెబ్సైట్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను చూడండి, developeracademy.unina.it అనమాట. UNINA యూనినా. కార్డ్స్లోనైతే వదులుతాను అక్కడ, అంటే వీడియో మీద అయితే టెక్స్ట్ మీకు వదులుతాను. సో అదనమాట. సో ఇంకా యాపిల్ అకాడమీ గురించి అయితే చెప్పడానికి ఏం లేదు. ఓవరాల్గా చెప్పాలంటే యాపిల్ అకాడమీ చాలా బెస్టేనండి. సింపుల్గా చెప్పాలంటే నార్మల్గా అసలు మీకు చాలా అంటే ప్రతి ఒక్కడు మాస్టర్స్కి వస్తారు, మాస్టర్స్కి వచ్చి ఇక్కడ కష్టాలు పడతారు, కానీ ఇలాంటి చిన్న చిన్న కోర్సులు ఎవరికి తెలియదు అనమాట. అందులోని ఇప్పుడు మీకు వస్తున్న వీసా కూడా ఎలాంటి వీసా అనుకున్నారు వస్తుంది, షెంజన్ వీసా వస్తుంది అనమాట. లైక్ మీరు యాపిల్ అకాడమీకి వచ్చి చదువుకుంటూ ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తుంటూ మీ కాంట్రిబ్యూషన్ ఇస్తుంటూ మీరు ఈజీగా యూరోప్ అంతా ట్రావెల్ చేయొచ్చు అనమాట సింగిల్ వీసాతోని. మీకు ఇటాలియన్ స్టూడెంట్ టైప్ డి వీసా అయితే వస్తుంది అనమాట 10 monthsకి. ఆ తర్వాత వీసాని కూడా ఇక్కడ ఉండి రెన్యూ చేసుకోవచ్చు, అండ్ ఆర్ఎల్స్ మీరు యూనివర్సిటీకి అప్లై చేసుకోవచ్చు. సో ఇదంతా చాలా నీట్గా చాలా క్లియర్గా చాలా బాగుంటుంది అనమాట. సో అదే ఇంకా యాపిల్ అకాడమీ గురించి చెప్పడానికి అయితే ఏం లేదు. మీరు అడగొచ్చు అనమాట, కొరియా, ఇండోనేషియా అండ్ యూఎస్ అటుపక్క కూడా ఉన్నాయి కదా, అటుపక్క కూడా వెళ్ళొచ్చా అంటేనేమో అటుపక్క అందరికీ తెలుసు అవి ఉన్నాయని. సో చాలామంది అయితే ఏంటి కాంపిటీషన్ అయితే ఉంటుంది అనుకుంటాను, బట్ నాకు కూడా తెలీదు. నేను ఇటలీ వైపు నుంచి కాబట్టి నీకైతే మా వైపు నుంచి అయితే నేను మీకు చెప్పబోతున్నా, ఇటలీ వైపు నుంచి. సో అంతే, ఇంకేదైనా మర్చిపోతే మీరు నాకు కామెంట్లలో అడగండి, నేను మీకు ప్రతిదీ చెప్తాను. ఓకేనా? మీకు ప్రతిదీ చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. మీరు చేయాల్సిందంతా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కాల్ ఓపెన్ అయిన వెంటనే నేను నా యూట్యూబ్లో పోస్ట్ పెడతాను. సో మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట, తెలిసి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో అది సంగతి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు డబ్బులు కూడా మీకు ఏ కరెన్సీలో కావాలంటే ఆ కరెన్సీలు ఇస్తారనమాట. అవుట్ ఆఫ్ ఆల్ ద కరెన్సీస్ మీకు ఏ కరెన్సీ కావాలంటే ఆ కరెన్సీ. అండ్ మెంటర్సీలు అందరూ కూడా చాలా మంచి వాళ్ళు, ఇంక చెప్పడానికి ఏం లేదు, అంతేనే. సో మీరు కానీ వద్దాము అనుకొని లేకపోతే మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా డౌట్స్ ఉండి ఇవన్నీ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా చెప్తాను. నేను నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు ఒకవేళ యూరోప్ రావాలన్నా ఇటలీ రావాలన్నా సరే అది చాలా యూజ్ అవుతుంది మీకు. కేవలం ఇవన్నీ ఎందుకు చెప్తున్నా నాకు ఏదో వ్యూస్ వచ్చేసి ఇవి వచ్చేయాలని కాదు, జనాలకి ఎవరికి తెలియట్లేదు. జనాలు గుడ్డిగా అయితే మాస్టర్స్కి వచ్చేయడం లేదంటే యూఎస్ యూకే వెళ్ళిపోవడం అలా చేస్తున్నారు. సో అది కాకుండా ఎలాంటి కోర్సెస్ కూడా ఉంటాయి, ఇవి కూడా ఇలాంటి ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి అని చాలామందికి తెలియదు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు బ్యాచిలర్స్ చేయకపోయినా పర్లేదు, లైక్ ఇండియా నుండి వచ్చినట్టయితే బ్యాచిలర్స్ చేయాలన్నమాట అనుకుంటా. సో అదేని ఇంకెక్కువ మాట్లాడితే తొసగా అయిపోద్ది. సో అంతేనే, మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏమున్నా కామెంట్లో అడగండి. మీరు ఎలాగ అడుగుతూ ఉంటే నాకు ఊపొచ్చి ఇంకా మీకు వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తున్నానే అనుకుంటాను నేను. ఇంకా కవర్ చేయడానికైతే ఏం లేదు, ఈ బుక్లో ఏదో రాశాను అంతే, కవర్ చేస్తాను మ్యాక్సిమం అంతన్నా, కవర్ చేయడానికైతే ఏం లేదు. సో అంతేనే, మళ్ళీ నెక్స్ట్ సరదాగా యాపిల్ అకాడమీ ఓవర్ వ్యూని లోపల ఎలా ఉంటుంది ఏంటనేది సీక్రెట్గా పెడతాను, మీరు చూడండి. జస్ట్ చిన్నది, అంటే చిన్న క్లిప్పు,
ఎక్కువ అక్కడ తీయకూడదు అనమాట. సో ఆ ఎన్విరాన్మెంట్ ఏంటి, అది ఎలాగ ఉంటుంది అనేది పెడతాను. సో చూడండి, చూసి ఎండ్ చేయండి, చూసి వీడియోని అయితే ఎండ్ చేయండి. సో అది ఫ్రెండ్స్, బాయ్ అయితే అందరికీ. జై శ్రీరామ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అల్లా హాఫీస్.